హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు డాక్టర్ గుసగుస. ఈరోజు మనం థైరాయిడ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. గత నెల నా దగ్గరికి 3 పేషెంట్స్ వచ్చారు. ఒకరు జుట్టు రాలిపోతుందని, ఒకరు బరువు పెరుగుతున్నానని, ఒకరు నిద్ర సరిగ్గా పడడం లేదని. ముగ్గురికి వేర్వేరే కంప్లైంట్స్ అయినా సరే, కానీ ముగ్గురికి ఉన్నది ఒకటే సమస్య ఉంది, అదే థైరాయిడ్. ఈ వీడియోలో మనం థైరాయిడ్ సమస్య ఎందుకు ఇంత పెరుగుతుంది, మీరు గుర్తించాల్సిన సంకేతాలు ఏంటి, టెస్ట్ ఎప్పుడు చేయించుకోవాలి అన్ని వివరంగా చెప్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చివరిలో నేను ప్రతిరోజు పేషెంట్స్ని అడిగే ఒక ప్రశ్న చెప్తాను, అది మీ ఆరోగ్యాన్ని మార్చేయచ్చు. థైరాయిడ్ అనేది మీ మెడలో ఉండే చిన్న బటర్ఫ్లై షేప్ గ్రంథి. ఇది చిన్నదే అయినా మీ శరీరంలో ప్రతి అవయవాన్ని ప్రభావితం చేస్తుంది. మీ మెటబాలిజం, మీ గుండె స్పందన, బాడీ టెంపరేచర్, మానసిక స్థితి, జుట్టు, చర్మం అన్నీ దీని మీద ఆధారపడి ఉంటాయి. ఈ గ్రంథి ఎక్కువ పనిచేస్తే హైపర్ థైరాయిడిజం, శరీరం అతి వేగంగా పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది. ఈ గ్రంథి తక్కువ పనిచేస్తే హైపోథైరాయిడిజం, శరీరం మొత్తం మందగించినట్టు అనిపిస్తుంది. మన దేశంలో ఎక్కువ కనిపించేది హైపోథైరాయిడిజం. పేషెంట్ స్టోరీ 1, నిర్లక్ష్యం చేసిన లక్షణాలు. నా దగ్గరికి 32-year-old లేడీ వచ్చారు. తన కంప్లైంట్ ఏంటంటే, డాక్టర్, నాకు ఈ మధ్య బాగా అలసటగా ఉంటుంది, కానీ నేను బాగానే నిద్రపోతున్నాను. ఆఫీస్లో కూడా స్ట్రెస్ ఏం ఎక్కువ లేదు, కానీ ఇది వీక్నెస్ అనే అనుకుంటున్నాను. కానీ నేను తను కొన్ని ప్రశ్నలు అడిగాను. జుట్టు రాలుతుందా? అవును, కానీ ఏజ్ వల్ల అనుకున్నాను. చలి ఎక్కువ అనిపిస్తుందా? అందరికన్నా అవును. ఆఫీస్లో ఏసీ అందరూ బాగానే ఉందంటున్నా నాకు మాత్రం చలిగా అనిపిస్తోంది. వెయిట్ ఏమైనా పెరిగారా? డైట్ మార్చకుండానే అని అడిగాను. అవును, నాకు అర్థం కాలేదు ఎందుకు వెయిట్ పెరుగుతున్నానో అని చెప్పింది. ఈ 4 డిఫరెంట్ సిమ్టమ్స్ కాదు, 4 ఒకే కథ చెప్తున్నాయి. అదే బ్లడ్ టెస్ట్ చేయించాను. TSH లెవెల్ ఎక్కువగా ఉంది, T3, T4 తక్కువగా ఉన్నాయి. అంటే థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేయాల్సినంత హార్మోన్ ఉత్పత్తి చేయట్లేదని అర్థం. దీన్నే మనం హైపోథైరాయిడిజం అంటాం. స్టార్ట్ చేసిన 1 monthలోనే స్పష్టమైన కనిపించింది ఎందుకు థైరాయిడ్ కేసెస్ పెరుగుతుంది. డాక్టర్, ఇంతకుముందు ఇన్ని ఎక్కువ కేసెస్ లేవు కదా, ఇప్పుడు ఎందుకు అందరికీ థైరాయిడ్ అని తెలుస్తుంది, ఎందుకు ఇంత కామన్ అయిపోయిందని? దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఫస్ట్, అందరిలో అవేర్నెస్ పెరిగింది, ఎక్కువ మంది టెస్ట్ చేయించుకుంటున్నారు, కాబట్టి ఎక్కువ కేసెస్ బయటపడుతున్నాయి. లైఫ్ స్టైల్ చేంజెస్, స్ట్రెస్, నిద్రలేవి, ఫాస్ట్ ఫుడ్, ఎక్సర్సైజ్ లేకపోవడం, ఇవన్నీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కాజ్ చేస్తున్నాయి. లేడీస్లో ప్రెగ్నెన్సీ అండ్ వంశపారపర్యంగా కూడా థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంది. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, మహిళల్లో పురుషుల కంటే కూడా థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ముఖ్యంగా 30 to 50 years మధ్య వయసులో ఉన్న వాళ్ళకి. పేషెంట్ స్టోరీ 2, తప్పుగా అర్థం చేసుకున్న లక్షణాలు. ఇంకో పేషెంట్ 45-year-old, గుండె బాగా దడగా కొట్టుకుంటుందని వచ్చారు. ఆమె చాలా భయపడిపోయింది, గుండె సమస్య ఏమన్నా అని. కానీ మాట్లాడుతుండగా ఆమె చేతులు వణకడం, బరువు తగ్గడం అండ్ చాలా వేడిగా అనిపించడం కూడా ఉందని తెలిసింది. ఇవి హైపర్ థైరాయిడ్ లక్షణాలు. అంటే థైరాయిడ్ గ్లాండ్ అవసరం కంటే కూడా ఎక్కువ పనిచేస్తుంది. ఈమెని ఇంకా అడిగితే ఏం చెప్పిందంటే, పీరియడ్స్ ఎవ్రీ మంత్ 2 times వస్తున్నాయి, ఎవ్రీ 15 daysకి వచ్చేస్తుంది, హెవీగా బ్లీడింగ్ అవుతుందని కూడా చెప్పింది. ఆమెకి గుండె ఇతర టెస్టులు కూడా చేశాను. థైరాయిడ్ టెస్ట్లో లోపం బయటపడింది. గుండె దడ, ఆందోళన, వణుకు లాంటి లక్షణాలు ఎప్పుడు హార్ట్ ప్రాబ్లం ఆర్ యాంగ్జైటీ కాకపోవచ్చు, కొన్నిసార్లు థైరాయిడ్ కూడా కావచ్చు. ఇప్పుడు టెస్ట్ చేయించుకోవాలి. కింద చెప్పిన లక్షణాలు 2 లేదా అంతకన్నా ఎక్కువ లక్షణాలు మీకు కొన్ని వారాలుగా కనిపిస్తుంటే థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. కారణం లేకుండా అలసట, జుట్టు రాలడం, బరువు పెరగడం లేదా తగ్గడం, చలి లేదా వేడిగా ఎక్కువగా అనిపించడం, గుండె దడ లేదా గుండె నెమ్మదిగా కొట్టుకోవడం, పీరియడ్స్లో మార్పులు, మూడ్ స్వింగ్స్ లేదా డిప్రెషన్, ఇవి సింపుల్ బ్లడ్ టెస్ట్ థైరాయిడ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఖరీదు కూడా చాలా తక్కువ. రోజు ఒక ప్రశ్న అడుగుతాను నా పేషెంట్స్ని, ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని. చిన్న విషయమే అనిపించినా నాకు చెప్పండి, ఎందుకంటే చాలాసార్లు అసలు సమస్య ఆ చివరి చిన్న వాక్యంలోనే దాగి ఉంటుంది. మీకు పైన చెప్పిన లక్షణాలు ఏమైనా అనిపిస్తుంటే వాటిని నిర్లక్ష్యం చేయకండి. ఒక టెస్ట్ మీ జీవితాన్ని మార్చేయచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నిజమైన పేషెంట్ కథలు, ఆరోగ్య సమాచారం ప్రతి వారం ఇక్కడ షేర్ చేసుకుంటాను. కింద కామెంట్స్లో మీకు అనిపించే లక్షణాలు రాయండి, తర్వాత వీడియోలో దాని గురించి అన్ని పేషెంట్ కథలు గోప్యతతో కాపాడేందుకు వివరాలు మార్చి మిళితం